ప్రేమ స్వరూపుడైన తండ్రి నామానికే మహిమ కలుగును గాక. తన కుమారుడైన క్రీస్తు నామములో మీ అందరికీ కూడా ఈ ఉదయకాల సమయంలో వందనాలు. తండ్రి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రియ సహోదరులారా, ఈరోజు ఈ వాక్య సందేశంలోకి మనం వెళ్ళే ముందు గడిచిన కాలమంతా కాచి కాపాడి ఈ అమూల్యమైన దినాన్ని మనకు దయచేసినందుకు మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్న వారందరూ కూడా ఆయనకు కృతజ్ఞత చెల్లించండి. అలాగే బలహీనులందరూ కూడా ఆయనకు కృతజ్ఞత చెల్లించండి. ఎందుకంటే ఆయనను సేవించుట, ఆయనను ఘనపరచుట, ఆయన కీర్తి ప్రతిష్టలు చాటుట మానవ జాతికి మేలు. హల్లెలూయా. సంతోషంలోనే కాదండి, దుఃఖంలో కూడా ఆయనను మనం జ్ఞాపకం చేసుకుంటే అది మనకు ఆశీర్వాదకరం, దీవెన. మరి ఈ ఉదయకాల సమయంలో తండ్రి మనకిచ్చిన వాగ్దానపు వాక్యాన్ని మనం చూసుకుంటే, ఆయన సువార్త చేసిన 3.5 సంవత్సరాల్లో ఎన్నో అద్భుత కార్యాలు చేయించాడు శిష్యులతో. ఆయన చేశాడు. అంతకంటే ముఖ్యంగా ఆయన చేయించాడు ప్రియ సంగమా. మరి అలాంటి సమయంలో ఆయన చివరిగా ఒక అమూల్యమైన కార్యం చేశాడు. ఇంతవరకు ఎవరు కూడా ప్రపంచంలో చేయలేని గొప్ప కార్యం ఏమిటంటే, మెస్సీ గారు భూమి మీదకి వచ్చారు, కుంటి వాళ్ళని నడిపించాడు, గుడ్డివారికి వెలుగునిచ్చాడు, చెవిటి వారికి వినికినిచ్చారు. ఇలాగ అనేక కార్యాలు చేశాడు. కానీ వీటికంటే అమూల్యమైన ఒక కార్యం చేశాడండి. అదే ఈరోజు మన వాక్య సందేశం. ఏంటో తెలుసా? పాదశుద్ధి కార్యక్రమం. హల్లెలూయా. ఈ పాదశుద్ధి కార్యక్రమం కోసము అనేకులు రకరకాలుగా బోధిస్తుంటారు సేవకులు. మంచిది, ఎందుకంటే తండ్రి వాళ్ళకి ఇచ్చిన ఆలోచన బట్టి. అది తప్పు, ఇది ఒప్పు అని మనము చెప్పకూడదు. కానీ గ్రహించుకునేవారు గ్రహించుకోవాలి. వాక్యం సత్యమా అసత్యమా, ఎందుకని చేశాడు, అలా చేయడం వలన మనకు కలిగిన లాభం ఏంటి, లేకపోతే ఆయనకి కలిగిన లాభం ఏంటి అన్నది మనము ఈరోజు వాక్యంలో చూసుకుందాం. హల్లెలూయా. ఇక్కడ ఆయన అంటాడు కదా, పాదశుద్ధి కార్యక్రమము అని. ఈరోజు ఎంతమంది దాన్ని నిక్కచ్చంగా, ఖచ్చితంగా, నిజాయితీగా చేస్తున్నారు ఆయన చెప్పినట్లుగా? అంత కలుషితం అయిపోయిందండి. ప్రతిదీ కూడా కలుషితం అయిపోయింది. ఇక్కడ చూసినట్లయితే, వాక్యం చూసినట్లయితే, ముందు వాక్యాన్ని చదువుకుందాం మనం. చూడండి, అక్కడ యోహాను సువార్త 13వ అధ్యాయము 4వ వచనం మొదలుకొని, యోహాను సువార్త 13వ అధ్యాయము 4వ వచనము మొదలుకొని ఇంచుమించుగా 10 వచనాల వరకు కూడా మనం గమనిస్తున్నట్లయితే, అక్కడ క్రీస్తు వారు చేసిన అద్భుత కార్యము, త్యాగము, పరిచర్య, ఈ 3 కనిపిస్తున్నాయి అక్కడ. ఆయన చేసినటువంటి మొట్టమొదటిది అద్భుత కార్యము, రెండోది త్యాగము, మూడోది పరిచర్య అంటే పని చేయుట. ఈ 3 కార్యాలు కూడా ఆ రోజే చేసేసాడు. ఏ రోజు అన్నది 13వ అధ్యాయం అంటాడు, ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళవలసిన సమయం ఆసన్నమైనది కనుక, ఆసన్నమయము అంటే సమీపించిందని అర్థం. ఆసన్నమైంది కనుక ఇదిగో ఆయనకు అద్భుత కార్యం చేశాడండి. వారు భోజనానికి కూర్చునే ముందు, ఇది మనం గ్రహించుకున్నట్లయితే 3.5 సంవత్సరాల్లో అనేక మార్లు క్రీస్తుతో కూడి పక్కన కూర్చొని ఆ రొట్టె భోజనాన్ని వారు భుజించారు, పానం తాగారు, వాటితో కలిసి నడిచారు, ఆయనతో కలిసి నిద్రపోయారు, ఆయనతో కలిసి సువార్త చేశారు. కానీ అన్ని దినాల కంటే ఈ భోజన రాత్రి చాలా విలువైనది. హల్లెలూయా. ఏంటండి? చాలా విలువైనది. 3.5 సంవత్సరాల్లో వారు భోజనం చేసిన భోజనం కంటే ఈ చివరి రాత్రి చేసే భోజనానికి ఒక అమూల్యమైన అర్థం ఉంది, పరమార్థం ఉంది. అక్కడ ఏం చేశాడు? ఎప్పుడు చేయలేని ఒక కార్యం చేశాడండి. ఎవరు చేయలేని ఒక కార్యం చేశాడు. ఏంటో తెలుసా? భోజనానికి కూర్చునే ముందు
ఆయన పై వస్త్రమును తీసివేసేసి ఏంటి ఆయన పైన వేసుకున్న వస్త్రాన్ని తీసివేసేసి ఒక తువాలు కట్టుకొని ఒక పళ్ళెము పట్టుకొని నీళ్లు తీసుకొని ప్రతి వారి యొక్క పాదాలు కడగడం మొదలుపెట్టాడు. హల్లెలూయా! ఇది ఎవరైనా చేశారా ఇంతవరకు? ఎక్కడైనా చేశారా? చూడండి, మనం చాలామంది స్వామీలు వస్తుంటారు కదా, స్వామీలు వస్తారు కదా. స్వామీలు వచ్చిన వారు భక్తులు కాళ్ళు కడుగుతారా, లేదంటే భక్తులు స్వామీల యొక్క కాళ్ళు కడుగుతారా? మనం చూస్తూ ఉంటాం. ఎవరు కాళ్ళు కడుగుతారండి? స్వామీల యొక్క కాళ్ళు భక్తులు కడుగుతారే కానీ భక్తుల కాళ్ళు స్వామీలు కడిగినట్టుగా మీరు ఎక్కడైనా చూసారా? లేదు. కానీ ఆ క్రియ ఈయన ఎందుకు చేశాడంటే, ఆ పని ఈయన ఎందుకు చేశాడంటే, ఈ యొక్క వాక్యంలో మర్మం ఏంటో తెలుసా? కాళ్ళు కడుగుతూ ఆయన పై వస్త్రాన్ని తీసివేసి పక్కన పెట్టాడు. పై వస్త్రం అనగా అధికారము. హల్లెలూయా! పై వస్త్రం అంటే ఏంటని అర్థం? ఏదో ఎలాగా తువాల పైన వేసుకొని తీసివేయడం కాదు. పై వస్త్రం అనేది అధికారానికి సూచనది. చూడండి, పల్లెటూరులో మనం చూస్తూ ఉంటాము, గ్రామాల్లో మనం చూస్తుంటాము. పంచాయతీలో కూర్చునేటప్పుడు, పంచాయతీ సభలో కూర్చునేటప్పుడు, న్యాయమూర్తులుగా ఉండేటప్పుడు వారి యొక్క ఆ వస్త్రాలపైన ఒక తువాలు ఇలా వేసుకుంటుంటారండి. ఈరోజు చాలామంది వేసుకుంటున్నారు కదా. ఎవరు? రాజకీయ నాయకులు. ఇదివరకు ఉండేది కాదు. ఒక్కొక్క వాడు ఏ పార్టీ అయితే ఆ తువాలు పైన వేసుకుంటారు. ఆ అధికారం ఎన్ని సంవత్సరాలు ఉంటుందో వాడికి తెలియదు. ఏ పార్టీ అయితే జెండా వేసుకుంటాడు పైన. ఇదివరకు జెండా లేవు. జెండాల పాలన ఎక్కువైపోయింది ఆంధ్రప్రదేశ్లో కాదు, మన భారతదేశంలో ఎక్కువైపోయి. అందుకే జెండాలన్నీ కూడా పడిపోతాయి, ఒక్కొక్కటి కొనం. అలాగే గ్రామ పంచాయతీలు న్యాయం తీర్చే న్యాయమూర్తి ఏం చేస్తారంటే, ఒక పెద్దగా ఎంచుకున్న వాడి యొక్క ఆ భుజం మీద ఒక తువాలు వేసుకుంటారు. అంటే అది అధికారానికి, ఆయన మాటకు విలువ ఇచ్చిందని అర్థం. ఇక్కడ క్రీస్తు వారు కూడా ఆ పై వస్త్రాన్ని తీసి పక్కన పెట్టేసి ఒక తువాలు కట్టుకున్నాడు. ఏంటి, ఎందుకు కట్టుకున్నాడు తువాలు అంటే, ఆ తువాలు దేన్ని కడతారండి? పల్లెటూరు మనం చూస్తుంటాం కదా, పల్లెటూరులో కాదు ఇక్కడ కూడా చూస్తుంటాం. ఒక పనివాడు పని చేసే ముందు ఏం చేస్తుంటే ఒక తువాలు కూడా కట్టుకుంటాడు కదా, చూస్తుంటాం. ఒక తోటమాని ఉన్నాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు? వాడు తువాలు తీసి నడుము కట్టుకొని అప్పుడు ఆ మొక్కలు కత్తిరించడము, లేదంటే నీళ్లు పోయడము ఏదో చేస్తాడు ఒక తోటమాలి కదా. అలాగే ఈయన ఒక తువాలు కట్టుకున్నాడు అంటే పనివాడని అర్థం. హల్లెలూయా! ప్రతి మాటకి కూడా గ్రంథంలో అనేకమైన మర్మాలు దాగి ఉన్నాయండి. అది బయటికి తీసుకోవాలి. తవ్వాలి. మనం తవ్వకుండా పైపడంటే కుదరదు. ఎందుకు ఈయన ఎలా చేసంటే, ముందుగా తన అధికారాన్ని పక్కన పెట్టాడు. రెండో దానిక పనివాడుగా ఆయన అవతారం ఇస్తారు అక్కడ. హల్లెలూయా! అందుకే త్యాగం అన్నాను, అందుకే పరిచర్య అన్నాను. ఆయన అంటాడు ఒక దగ్గర, బోధకుడా మీకు ఇది చేస్తాము అది చేస్తామంటే అని అన్నాడు. మీతో పని చేయించుకోవడానికి, మీతో పరిచయం చేయించుకోవడానికి నేను రాలేదు, కానీ మీకు పరిచయం చేయడానికి వచ్చాను అన్నాడు. అదే చేస్తున్నాను ఇప్పుడు చివరి దినాల్లో. ఈ చివరి దినాల్లో ఆయన చేసిన కార్యం అదే. శిష్యులందరిని కూడా కూడబెట్టి తువాలు కట్టుకొని పల్లెను పట్టుకొని నీళ్లు పట్టుకొని ఒక్కొక్కరి యొక్క పాదాలు కడగడం మొదలుపెట్టాడు. హల్లెలూయా! చాలా నిజంగా ఈ వచనాన్ని చదివినప్పుడు మన రోమాలు పైకి లేస్తాయండి, ఆలోచన కలిగిస్తుంది. ప్రభువా, మమ్మల్ని రక్షించడానికి వచ్చిన నీవు మా పాదాలు కడుగుతావా? ఎంత ధన్యత అండి నిజంగాన. ఎంత ధన్యత పొందుకున్నాడని మానవుడు అలా చేస్తూ వచ్చినప్పుడు నేను అంటాను, ఈ భోజన భక్తి చివరి భోజనం అది ఆయన జీవితంలో. శిష్యులు కాదు, ఆయన జీవితంలో చివరి భక్తి ఇది, భోజన భక్తి ఇది. చివరి దారుగా వారితో కలిసి భోజనం చేసిన దినమున ఈ క్రియ చేసి అంటారు కదా. అలా కడుక్కుంటూ వస్తూ పేతురు దగ్గరికి వచ్చేటప్పటికి పేతురు అంటాడు, బోధకుడా, నీవు నా కాళ్ళు పట్టుకోవడమా? నేను పాపిని, నేను
మంచివాడిని కాదు, నేను మనిషిని, మీరు దైవ కుమారులు కనుక మీరు నా పాదాలు పట్టుకోవడమా, ఇది తగదు నాయన అంటే అప్పుడు అంటాడు పేతురు, పేతురు అని పిలిచి మరో మాట రాలేదండి అక్కడ. పేతురు, ఇది నీ కార్యం నేను ఇప్పుడు నీకు చెయ్యకపోతే నీకు నాకు ఎటువంటి సంబంధం ఉండదు, పాడుపంతులు సంబంధం ఉండదు. పాడుపంతులు అంటే తెలుసండి, చాలామంది తెలుసా? పాడుపంతులు అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? బైబిల్ ఉంది కనుక మనం చదివేసుకుంటాం, కానీ వాటికున్న వాట్ ఈజ్ మీనింగ్ ఏంటి దానికి అర్థం, వాట్ ఈజ్ మీనింగ్ ఏంటి దానికి అర్థం చాలామంది తెలియదు. పాడుపంతులు అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక ఇంటి పేరు వారు చనిపోయారు, వారు హైందువులు కావచ్చు, క్రైస్తువులు కావచ్చు. ఒక ఇంటి పేరు గలవారు చనిపోయారు. ఆ చనిపోయినప్పుడు ఆ కుటుంబం ఎప్పుడు వారి దినకార్యంకి ముందు వారు ఏం చేస్తారంటే ఇంటి పేరు గలవారు అందరూ కూడా ఏంటి అందులో పాలు పంచుకుంటారు. అంటే ఏంటి, కాయగూరలో బియ్యమో డబ్బులో ఏదో ఇస్తారు, అది ఇవ్వాలి. అది ఇస్తేనే కానీ వారికి సంబంధం లేదు. అలాగే ఆ నీళ్లు కూడా ఆ ఇంటి పేరు గలవారు మాత్రమే జల్లుకుంటారు. ఇది పాలుపంతులు ఇక చేసే కార్యం కూడా అదే. కానీ అది వేరు, ఇది వేరు. నేను నీ కాళ్ళు కడగపోతే నీకు నాకు సంబంధం ఉండదు పేతురు అంటే తెలియక ఆయన ఏమంటాడంటే, అయ్యా అలాగా అయితే నా కాళ్ళే కాదు మొత్తం ఒళ్ళంతా కడిగి ఉన్నాడు. హల్లెలూయా. నా ఒళ్ళంతా కడిగే తండ్రి అంటే అప్పుడు అంటాడు పేతురు, స్నానం చేసి వచ్చిన వాడు కాళ్ళు కడుక్కుంటే చాలయ్యా, వాళ్ళు శుద్ధి పడతారు అని చెప్పి ఒక అమూల్యమైన మాట అన్నాడండి అక్కడ. ఆ చివరి దినాల్లో ఏమన్నా తెలుసా, మిమ్మల్ని నేను కాళ్ళు కడిగాను కనుక, మిమ్మల్ని నేను అభిషేకించబోతున్నాను కనుక, మీ అందరూ నేను దైవం ఉంచాను కనుక నా వాక్యం ద్వారా ఉతక స్నానం తండ్రి యొక్క వాక్యం ద్వారా నేను మిమ్మల్ని ఉతక స్నానం చేయించాను కనుక మీరు పవిత్రులు అయిపోయారు అని అంటాడు. అందరూ పవిత్రులు కాదండి సార్ అక్కడ. హల్లెలూయా. చివరి మాట 10వ వచనము, యాహూ సువార్త 13వ అధ్యాయం 10వ వచనం చూస్తే మీరు పవిత్రులు అయిపోయారు కానీ అందరూ కాదు, అందరూ కాదన్నాడు. అది ఎవరి కోసం అంటే కేవలం ఇస్కరియోతు యోధాను జ్ఞాపకం చేసుకుని అన్నమాట, అతను జ్ఞాపకం చేసుకొని అన్నమాట. అలాగే ఈ లోకంలో కూడా చాలామంది ఉన్నారండి, బాప్తిజం తీసుకున్న వెంటనే మనం పవిత్రం అయిపోయాం అనుకుంటాం, లేదా మనం ఏదో అనుకుంటాం. కానీ ఎప్పుడు మనం పవిత్రం అవుతామంటే బాప్తిజం తీసుకున్న తర్వాత, తీసుకున్నాక కాదు, తీసుకోక ముందు కాదు. ఎప్పుడంటే నీలో ఉన్న చెడుతనాన్ని విడిచిపెట్టుకుంటే అప్పుడు నీ మనసు పరచబడుతుంది, అప్పుడు నీ జీవితం వెలిగించబడుతుంది. అది ఆ ఉద్దేశంతో చెప్పాడు అక్కడ క్రీస్తు. ఒక్కసారి స్నానం చేసేవాడు కాళ్ళు కడుక్కుంటే చాలయ్యా, అస్తమానం స్నానం చేయగలదని చెప్పి మీలో ఎవరు కూడా మీరందరూ కూడా పవిత్రులుగా చేయబడ్డారు కనుక ఈ కార్యం ద్వారా. కానీ అందరూ కాదు, కొందరు అన్నాడు ఇస్కరియోతు యోధాను బట్టి. కాదు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు పాదశుద్ధి కార్యక్రమం కోసం కొన్ని మాటలు మనం నేర్చుకుందామండి. అలాగే తైలాభిషేకం కోసం కూడా కొన్ని మాటలు మనం విందాం. పాదశుద్ధి కార్యక్రమం క్రీస్తు వారు ఎవరికి చేశారండి? నాటి శిష్యులకే. మరి ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? సేవకులు. ఆడవారికి, మగవారికి, చిన్నవారికి, పెద్దవారికి, ముసలివారికి అందరికీ పాదశుద్ధి కార్యక్రమే. ఏంటి ఇది ఏమైనా అర్థం పాదం ఉందా? యాక్చువల్గా చూస్తే సంఘంలో పాదశుద్ధి కార్యక్రమం ఎవరికి చేయాలంటే పురుషులకు మాత్రమే చేయాలి, పురుషులకు మాత్రమే చేయాలి. అది కూడా తన కార్యక్రమాన్ని చేయడానికి సిద్ధపడిన వారికి మాత్రం చేయాలి. అందరూ పడితే అందరూ తాగుబోతుడికి చేసేస్తావు, తిరుగుబోతుడికి చేసేస్తావు, అందరికీ చేసేస్తావు. పాపం లేని వారికి మాత్రమే కార్యం చేయాలి ప్రీతి సంఘమా. ఈరోజు సంఘాలు అది లేదు. పిల్లలకి కాలు కడిగేస్తారు, ముసలివాడికి కాలు కడిగేస్తారు, ఆడవాళ్ళకి కాలు కడిగేస్తారు, మగవాళ్ళకి కాలు కడిగేస్తారు. వాడు ఎలాంటి వాడైనా సరే నువ్వు కడిగేసావా లేదా ఇదే చూసుకుంటున్నాడు. బకెట్ నిండా డ్రమ్ నిండా నీళ్ళు పెట్టడం, కాలు కడిగడం. వాళ్ళు ఏమనుకుంటారంటే క్రీస్తు చేసిన కార్యం నేను చేశానని సేవకులు ఉప్పొంగిపోతుంటారు. తప్పు బైబిల్ ప్రకారంగా చూస్తే. అందుకే మనం చాలామంది శాపగ్రస్తులు అయిపోతున్నాం, అందుకే చాలామంది రోగులు అయిపోతున్నారు, అందుకే చాలామంది ఎందుకు పనికి రాకుండా పోతున్నారు. తైలాభిషేకం కూడా అంతే. పిల్లలకి చేసేస్తారు, పెద్దవాళ్ళకి చేసేస్తారు, ఆడవాళ్ళకి, మగవాళ్ళకి అందరికీ చేసేస్తారు. ఏంటి? ఒక క్రమం కావాలి, ఒక క్రమం కావాలి. క్రీస్తు చేసింది
పరమ తండ్రి చెప్పిన మాట విని క్రీస్తు చేసిన కార్యంలో పాలుబంతులు పంచుకుంటే అది నిజమైన కార్యం అండి. ఇక్కడ 12 మంది శిష్యులు చేశారు. ఎందుకు చేశారో తెలుసా? రేపటి దినాన నా తదంతరము అంటే నేను వెళ్ళిపోయిన నేను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత, నా పరమ తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను మిగిల్చిన పని చేయడానికి వీరే సిద్ధహిస్తులు. అలాగే ప్రతి సంఘంలో కూడా ఎవరైతే తండ్రి యొక్క సువార్త చేస్తారో వారికే శుద్ధి చేయాలి. అదేం లేదండి, కంటిన్యూ చేసేస్తున్నారు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. అందుకని అన్నారు చివరి మాట. వాళ్ళు ఎందుకు చేస్తున్నారో వాళ్ళకి తెలియదు కనుక చివరి మాట అంటారు, తండ్రి మీరు ఏం చేస్తున్నారో మూర్ఖులు వాళ్ళు క్షమించమన్నాడు. ఎప్పుడో సిల్వర్ పలికే మాట కాదని ముందుగానే చెప్పేశాడు ఆయన. మనం ఆ రోజే జ్ఞాపకం చేసుకుంటాం. ఆ రోజే జ్ఞాపకం చేసుకుంటాం, తండ్రి మీరు ఏం చేస్తున్నారో తెలియక చేశారు, నన్ను పక్కన పొడిచారు, నాకు మేకులు కొట్టారు, నాకు మొలకిరెట్టు పెట్టారు, నా వస్త్రాలు చింపేశారు, నన్ను ఈ పంత చీల్చేశారు, నా మీద ఉమ్మేస్తారు కనుక క్షమించు. ఇది కాదండి, ఇది కాదు. క్షమించబడడానికి చేయడానికి నీవెవరు, చేయించుకోవడానికి ఆయన ఎవరు? ఇదంతా ఒక లేఖన ప్రకారంగా జరిగింది. కానీ ఇక్కడ తెలియక చేసేస్తున్నామండి ఈరోజు. సేవకులు అండి, సేవకులు 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 ప్రతి వారికి కూడా కాలు కడిగడమే, ప్రతి వారికి కూడా నెత్తిమీద నూనె వేసేయడమే. ఏంటండి ఇది? బైబిల్ అలా చెప్పిందా? ఎవరిని అభిషేకించమన్నది, ఎందుకు అభిషేకించమన్నది ఒకటి. రెండోది ఎవరికి పాదశుద్ధి చేయమన్నారు, ఎందుకు చేయమన్నారు? ఈ విషయాలు తెలుసుకోవద్దా ఒక సేవకురాలారా? వాళ్ళు చేసేస్తున్నారు ఇప్పుడు. అందుకే అంటాడు బైబిల్, గుడ్డివాడికి ద్రోవ చూపించడాన్ని. మత్తయిలో ఉంది కదండి. ఒక గుడ్డివాడు రెండోవాడికి ఎలా చూపిస్తారు? ఈడు గుడ్డివాడే, వాడు గుడ్డివాడు. ఇప్పుడు అలాగే ప్రపంచం, క్రైస్తవ జీవితం అలాగే ఏడుస్తుంది. అందుకే ఈ ప్రళయాలు, ఈ గొడవలు, కొట్లాటలు, విభేదాలు ఇవన్నీ ఎందుకు వస్తాయంటే ఇందుకే బైబిల్ చెప్పింది చెయ్యండి అయ్యా. ఆయన ఏం చెప్పాడో చెయ్యండి. ఆయన ఏం చేశాడు అక్కడ? ఏం చేశాడు? ఎవరు చేశాడు? ఎందుకు చేశాడంటే ఇది కారణం. త్రాగుబోతుడికి చేసేస్తాం, తిరుగుబోతుడికి చేసేస్తాం, మోసం చేసేవాళ్ళకి కాలు కడిగేస్తాం, అహంకారికి కాలు కడిగేస్తాం. ఏంటండి ఇది క్రియ? ఓ క్రైస్తవులారా, ఏం చేస్తున్నారు మీరు? ఎలా చేస్తున్నారు? ప్రశ్న వేసుకోండి, మీలో మీరే ప్రశ్న వేసుకుని ప్రశ్న సమాధానంగా నాకు కాదు పరమతండ్రి చెప్పండి సమాధానం. అప్పుడు ఆయన మీకు చెప్తారు. అందుకే చాలామంది రోగులైపోతున్నారు అంటాడు కదా. ఎప్పుడు ద్రాక్షరసం పుచ్చుకునేటప్పుడు. మొదటి కొరింథీయుల పత్రిక ఉంది కదా, మనకు తెలుసు. మొదటి కొరింథీయుల పత్రిక 11వ అధ్యాయము 23వ వచనంలో చెప్పిన మాట. అందుకే మీరు పవిత్రులుగా లేరు కనుకనే, నేను చెప్పిన మాట సరిగ్గా వినలేదు కనుకనే, నా యొక్క కార్యం సరిగ్గా మీరు శుభ్రంగా చేయలేదు కనుకనే, ఎలా పడితే అలాగే నా యొక్క బలకార్యములు పాలుపంతులు పంచుకుంటున్నారు కనుక రోగులైపోతున్నారు అంటున్నారు. అందుకే ఖచ్చితంగా ఉన్నసరి అదే చేస్తున్నాం. మాకు ఇదే కావాలంటున్నారు జనం. అక్కడికే మనం శిరస్సు ఉంచుతున్నాం. ప్రతి సంగమ్మ ఏదో టవల్ కట్టుకొని కాలు కడిగేశాడు, పల్లెలో పెట్టాడు, నెత్తి మీద నీళ్ళు చల్లేసుకుని, ఇది కాదు. ఎందుకు చేశాడు ఆయన అంటే, రేపటి దినాన నీవు ఆయన పని చేయడానికి ఇది అసలు కారణం. పాదాలు కడిగించుకుంటున్న ఓ విశ్వాసులారా, మీరు ఖచ్చితంగా ఆయన పని చేస్తారా? రేపు గ్యారంటీ ఉందా? ఈరోజు చెప్పిన వాటి ఈరోజు జ్ఞాపకం ఉండదే, రేపు లోకానికి నువ్వు పనిచేస్తావా? ఆయన పనిలో పాలుపంతులు పంచుకుంటావు. అదిగే చేశాడు శిష్యులకి, అది అర్థం. అందుకే చేశాడు క్రీస్తు. నా తదంతరం నేను విడిచిపెట్టిన పని, నా తండ్రి నాకు అప్పగించిన పని మీకు అప్పగిస్తున్నాను కనుక, ఆ పని మీరు చేయడానికి ఇదిగో మిమ్మల్ని నేను శుద్ధి చేస్తున్నాను. అది అక్కడ చేసిన కార్యం అండి. అది పాదశుద్ధి కార్యక్రమం అసలైన సూత్రం. ఆయన పని చేయడానికి నిన్ను ఏం చేశాడు? అభిషేకించాడు. ఆయన పని చేయడానికి నిన్ను వాక్యం ద్వారా శుద్ధి చేశాడు, ఉతక స్నానం చేయించాడు. ఈ మర్మం తెలుసుకోవాలని ప్రభు పేట కోరుకుంటున్నాను. ప్రార్థించుకుందాం. ప్రేమ స్వరూపి దయగలిగిన నీ కొందములు ఉదయకాల సమయంలో వాక్య ద్వారా మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తాను నాయన. ఆనాడు 2000 సంవత్సరాల క్రితం చేసిన ఈ ప్రక్రియ తండ్రి, ఈనాడు మేము గ్రహించలేని అజ్ఞానంగా ఉంటే మమ్మల్ని క్షమించండి. తండ్రి మేము ఎందుకు చేస్తున్నామో మాకు తెలియదు కనుక క్షమించమంటున్నాం తండ్రి. తండ్రి దగ్గర చేసిన ప్రార్థన బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. అలాగే తండ్రి, కుమారుడు మేము తండ్రి, మీరు మమ్మల్ని క్షమిస్తున్నారు అయ్యా. మా హృదయాన్నే కాదు, మా జీవితాన్ని కాదు తండ్రి, మా పాపాలు కూడా మీరు కడిగి వేసి తండ్రి పవిత్రంగా చేసినందుకు నీకు స్తోత్రములు.
తండ్రి పాదశుద్ధి కార్యక్రమం పాల్పంచులు పంచుకుంటున్న వారికి జ్ఞానం దయచేయండి, సేవకులకు జ్ఞానం దయచేయండి, విశ్వాసం జ్ఞానం దయచేయండి. అయ్యా తండ్రి, ఈ కార్యం హేళనగాను నాన్న, నీ మాట హేళనగాను చేసినా విన్నా అది శాపమని నీ వాక్కు ద్వారా మాట్లాడేందుకు స్తోత్రం చెల్లిస్తూ, అట్టి రీతిగా కాకుండా తండ్రి స్థిరమైన కార్యం చేసి నీ నుంచి ప్రతి ఒక్కరు ఆశీర్వాదం పొందుకునే ధైర్యం కలుగు చేస్తామని మా ప్రియ రక్షకుడైన క్రీస్తు నామని ప్రార్థనలో అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మెంతకు మరొకసారి తండ్రి నామములో వందనాలు. మేము తండ్రి దీవించి ఆస్వాదించుగాక. హల్లెలూయా.